ఘనంగా ప్రజాసేవకుడు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన తనయుడు శ్రీ సూర్య సానా హాజరయ్యారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి సానా సతీష్ బాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సర్వమత పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్యకు చెందిన సుమారు 500 మంది విభిన్న ప్రతిభావంతులకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ సానా సతీష్ బాబు జన్మదినాన్ని పేద ప్రజలకు సేవ చేసే విధంగా పలు సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అరిగెల శ్రీనివాస్, బున్ని, నులుకుర్తి వెంకటేశ్వరరావు, చింతపల్లి అర్జున్, న్యూటన్ ఆనంద్, పెంకె శ్రీనివాస్ బాబా, దాసు, నెక్కంటి శ్రీనివాస్, గింజల శ్రీనివాస్, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు వై మాలకొండయ్య, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు 53వ జన్మదినం చాలా ఆర్భాటంగా నిర్వహించడం జరిగింది. కార్యకర్తల నాయకులు మరి సానా సతీష్ బాబు గారు కొత్త వరం తీసుకురావడం జరిగింది. పుట్టినరోజు ఎప్పుడు కూడా తను స్వార్థితంగా సొంతంగా చేసుకోవడం కాదు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ ప్రకారమే ఈవేళ సానా సతీష్ బాబు గారి టీం అంతా కూడా ఎక్కడికెక్కడ వృద్ధాశ్రమాలు కానీ అలాగే రకరకాల సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈవేళ ప్రతాప్ నగర్లో కానీ ఇంద్రపాలలో కానీ మీ అందరూ కూడా ఈ వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి పండ్లు పంచిపెట్టడం, స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. అంతేకాదు చాలామంది ఇవాళ మధ్యాహ్నం నుంచి అందరూ కూడా వృద్ధాశ్రమాలన్నింటిలో కూడా భోజన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంతేకాదు రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సానా సతీష్ బాబు గారు రాజకీయాల్లో కొత్త వరుడు అంటే ఈవేళ ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజా దర్బార్లో ప్రతి వారం కూడా సుమారు 100,000 మంది రావడం, వారి సమస్యలను కూడా చాలా వరకు అక్కడికక్కడే పరిష్కారం జరుగుతుంది. పరిష్కారం కానీ అన్ని కూడా సతీష్ బాబు గారి యొక్క దృష్టిలో పెట్టడం, మన లక్ష్మణ్ గారు కూడా పెట్టి దాన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ రకంగా చేసుకుంటూ పోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, సమస్యల దృష్ట్యా అంతా కూడా పార్లమెంట్లో గళమెప్పడం, అక్కడ సమస్యల్ని తీసుకెళ్ళడం, దాని పరిష్కార మార్గంగా జరుగుతుంది. అదే రకంగా కాకినాడ పార్లమెంటు, కాకినాడ జిల్లాలో కూడా ఏ రకమైన ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. ఈ రకంగా పరిష్కారం చేస్తున్న సతీష్ గారికి ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఈ రోజు రాజ్యసభ ఎంపీ శ్రీ సానా సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈవేళ కాకినాడ పార్లమెంట్లో ముఖ్యంగా కాకినాడ నగరం రూరల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జన్మదినం పురస్కరించుకుని సరికొత్త నిర్వచనాన్ని ఎంపీ గారు తీసుకురావడం జరిగింది. జన్మదినం ఒక సేవగా ఆయన తీసుకురావడం జరిగింది. సేవా కార్యక్రమాలు ఈవేళ ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి అభిమానులు, జనసేన బీజేపీ అభిమానులు కూడా ఈవేళ భారీ ఎత్తున కాకినాడ పార్లమెంట్ అంతా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈవేళ ఉదయం నుంచి కూడా దేవాలయాల్లో పూజలు ప్రారంభించారు. అదేవిధంగా తదుపరి వికలాంగులకి అంటే అనేక మంది వృద్ధులకి, పేదలకి, దివ్యాంగులకి కూడా ఈవేళ రైస్ ప్యాకెట్స్ కానీ పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా దుస్తులు పంపిణీ చేశారు. గైగోలుపాడు ప్రాంతంలో మా ఆధ్వర్యంలో ఈవేళ దుప్పట్లు పంపిణీ చేశాం. ఇంద్రపాలెంలో పండ్లు, నురుకు తెంకలు పంపిణీ చేశారు. ఉన్ని గారు అందరికీ కూడా రైస్ కిట్లు పంపిణీ చేశారు. అనేక మంది కూరగాయలు పంపిణీ చేశారు. ఈ జన్మదినం ఒక సేవా కార్యక్రమంగా తీసుకురావడం వల్ల సానా సతీష్ బాబు గారికి అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఈవేళ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న రాత్రినే లోకేష్ బాబు గారు కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా అభిమానంతో ఇక్కడికి వస్తున్నారు. సానా సతీష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ చెప్పి కొంతమంది వచ్చి కూడా లేకపోయినా సరే ఆయన మాకు విశేషం, ఈ ఆఫీస్కి మేము ఎంతో ఆనందంగా వస్తున్నామని చెప్పి రావడం జరిగింది. పెద్ద ఎత్తున 100,000 మంది రావడం, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో సేవా కార్యక్రమం నిర్వహించడం, అందరూ కూడా ముఖ్యంగా ఆడపడుచులు, మహిళలందరూ కూడా ఎంపీ గారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ మరలా అందరూ వచ్చి ఈయన ఒక ఎంపీగా కాకుండా సమాజ సేవకుడిగా ఆయన నిర్వచనం ఇస్తున్నారు. అందువల్ల పార్టీలకు అతీతంగా అందరికీ కష్టాల్లో కూడా ఆయన ఉంటున్నారని చెప్పి రాజకీయంలోనే సరికొత్త నిర్వచనం తీసుకొచ్చిన సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈవేళ మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా అనేక మంది వ్యక్తిగత అంశాలు కానీ వీలైన అంశాలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తున్నారు. కాకినాడ ముఖ్యంగా క్యాన్సర్ విభాగంలో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి దానికి జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి ప్రత్యేకమైన యూనిట్ తీసుకురావడం జరిగింది. కాకినాడ పోర్టు గురించి కానీ, మత్స్యకారుల గురించి కానీ, చేనేత వర్గాల గురించి కానీ పెద్ద ఎత్తున అంటే మాటల్లో చెప్పలేము ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్లమెంట్లో గలం వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా జన్మదినం అనేది ఎక్కడా ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ కట్టవద్దు. మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా పేదవారికి ఎంతో ఆనందం నింపుతుంది అని చెప్పి ఆయన చెప్పిన మాట అభిమానులకి పాటిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి సానా సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.